ఇక ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, గంటకు ఒక మాట పూటకో వేషం వేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు మహిళల మీద ఎవరైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళ పని ఆఖరంట, అంతటితో ఉండరంట. కానీ ఈయన సాగిస్తూ వచ్చిందే మహిళల మీద కదా. నన్ను మొదలుకొని మొదటి నుంచి కూడా ఈయన జరిపినటువంటి అన్యాయాలు, వేసినటువంటి నిందలు అతి దారుణంగా ప్రభుత్వాన్ని లాక్కోవటానికి, ఎన్టీఆర్ని దింపటానికి, ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ లక్ష్మీపార్వతినే కదా టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన నిందలు మొన్నటి దాకా కూడా వేస్తానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా? రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే, అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారం. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాల స్వామి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది. అట్లాంటి ఒక వ్యక్తే ఈ విధంగా పాల్పడితే మళ్ళా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటుంటే ఏం తప్పేంటి మేం చేస్తే అనేటువంటి స్థాయిలో ఉంటే, మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు మేమెప్పుడు. మీ వ్యక్తిగతంగా 5 చేసుకోండి, 10 మందిని చేసుకోండి, కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఉత్తరం రాసి నీ దుర్మార్గాల్ని, నువ్వు చేసిన పాప పనుల్ని, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇలాంటి వ్యక్తిని తీసుకురావద్దు ఈ పదవిలోకి అని చెప్పినప్పుడు అది కూడా పాటించలేదంటే నీ సంస్కారం, నీ సనాతన ధర్మం, నీ వెంకటేశ్వర స్వామి భక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ గలిపేశావు? ఏ కృష్ణానదిలో గలిపేశావు? అంటే ప్రతిదీ రాజకీయమేనా? అడుగడుగునా కూడా ఈ విధంగా దేవుడితో కూడా నువ్వు ఆటలాడుతూనే ఉంటావా? లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలు ఆడావో. తీరా సుప్రీంకోర్టు 2 సార్లు మొట్టికాయలు మొట్టినా సిగ్గులేదే నీకు? ఇంత కూడా సిగ్గు రాదు కూడా అసలు. ఎందుకంటే నువ్వు మనిషి అయితే కదా. ఇక పాలకుడు అని చెప్పుకోవటానికి నిజంగా మాకైతే ఆ మాట కూడా మేము అంగీకరించలేము. నిజమైన పరిపాలన, మహిళలకు నిజంగా న్యాయం జరిగిందంటే అదొక్కసారి ఆలోచించి చూడండి. జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే మహిళలకు ఆయన అందించినటువంటి ఆసరా గాని, చేయూత గాని, లేకపోతే ఇళ్ల పట్టాలు గాని, ఇంకా అన్ని ప్రతి పథకంలో కూడా మహిళలకు 60% ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు వచ్చిన తర్వాత అంతెందుకు, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయిని 3 దుర్మార్గులు వాళ్ళు వెళ్లి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే దిశ అనేటువంటి పేరు తీసుకొస్తే చట్టాన్ని, అది వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ని తీసుకొస్తే ఆ రోజు 1.5 మంది, 1,50,00,000 మంది ఆ దిశ యాప్ని వాళ్ళ ఫోన్లో ఫీడ్ చేసుకొని పెట్టుకున్నారు అమ్మాయిలు. అంతేకాదు, ఫోన్ 3 సార్లు ఊపితే చాలు. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్లు. మరి ఆ పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఫోన్ నుంచి చాలు, ఒక రింగ్ వస్తే చాలు, అలా కదిలిస్తే చాలు, వెంటనే పోలీసు స్టేషన్ లో మెసేజ్ వచ్చేస్తుంది. రాగానే ఆ దగ్గరలో ఉండే పోలీసులు వెంటనే పోతారు. అలా అనేక సార్లు అమ్మాయిలను రక్షించారు కదా. ఇలాంటివన్నీ నీకు ఎట్లా తెలుసు? అసలు నీకు అవి తెలియటం కాదు, నీ బుర్ర కూడా ఎక్కువ. ఎందుకంటే ఎంతసేపు ప్రతిదాన్ని కూడా నీ ఖాతాలో వేసుకోవటం నీకు అలవాటు కదా.
చోరీ చేయటం నీ అలవాటు కదా, దొంగతనం అనేది నీకు అలవాటు కదా. జగన్ గారు చేసిన ప్రతి మంచి పని కూడా నువ్వు ఆ క్రెడిట్ అంతా నీ దాంట్లో నీ ఖాతాలో వేసుకోవటం. ఇప్పుడు నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. వాడు నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పాలకులు ఎక్కడైనా ఉన్నారా? దేశ చరిత్రలోని ఒక సిగ్గుమాలిన వాడివి. ఇంత నువ్వు చెప్పేడు. అసలు ప్రజలకు నీ పట్ల ఎటువంటి భావన ఉందో ఒక్కసారి చంద్రబాబు ఆలోచించావా నువ్వు? సారీ, ఒక్కసారన్నా నువ్వు ఆలోచించావా? ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎంత ఏహిత నీ పట్ల కలిగి ఉన్నారో నీ పరిపాలన పట్ల అనేది అవేమీ పట్టవు నీకు. ఎందుకంటే బెజవాడను ముంచేసిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో, రైతుల దగ్గర నుంచి మహిళల వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఇవేవీ రావు. ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు డబ్బు సంపాదించుకోవటం, అవినీతి మార్గంలో నువ్వు నీ కొడుకు, అదే విధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విధంగా మీ ముగ్గురే లాభపడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందా? మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు దోపిడీ, శుభ్రంగా భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ఇసుక దోపిడీ చేసేసారు, ఇంకా మైనింగ్ అన్ని ఎక్కడ ఏది ఆఖరి మట్టితో సహా తవ్వేసుకొని అమ్మేసుకుంటా ఉన్నారు. ఇంత అవినీతి ఎప్పుడు చరిత్రలో లేదు. గత జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మచ్చలేదు. ఏ ఒక్కటి కూడా మీరు నిరూపించలేకపోయారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే జగన్ గారు ఎంత పూర్తిగా అవినీతి రహితమైనటువంటి అద్భుతమైన పరిపాలన, డైరెక్ట్ సొమ్ము ప్రజలకే అందేటట్టు మరి ఆయన అందజేశారు కదా. అది నిజమైనటువంటి పరిపాలన. అదంతా పోయి ఇప్పుడు ఎట్లాంటి పరిపాలన? రాక్షస పరిపాలన, మహిళలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన. అమ్మాయిలు భయపడిపోతున్నారు. మొన్న ఒక తల్లి ఆక్రోశం నేను విన్నాను, టీవీలో మాట్లాడుతూ ఉంది. మా పిల్లల్ని ఇప్పుడు స్కూలు పంపాలన్నా, స్కూలు దశ నుంచే 12-13 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని కూడా స్కూలు పంపాలంటే భయపడిపోతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇక కాలేజీకి వెళ్లే పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా కూడా పాపం అంతగా తల్లిదండ్రులు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఒకనాడు ఎట్లా ఉందయ్యా మహిళలకి? సొంత ఇంట్లో తల్లిదండ్రుల రక్షణలో ఏ విధంగా ఆడపిల్లలు హ్యాపీగా ఉన్నారో అదే విధంగా సొంత అన్నదమ్ములు ఏ విధంగా వాళ్ళని కాపాడుకున్నారో ఆడపిల్లల్ని, జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆ విధంగా ఒక సొంత కుటుంబంలో ఉన్నట్టు హాయిగా తిరిగి వచ్చేవారు ఆడపిల్లలు. క్రైమ్ రేట్ ఎంత తగ్గింది? అత్యాచార ఘటనలు అసలు ఏవో పేరుకు 1-2 తప్ప ఎక్కడన్నా జరిగినాయా? చూడండి, కంపేర్ చేసి. మీరు ప్రభుత్వంలో అన్ని రికార్డులు ఉన్నాయి కదా, మీరే లెక్క చేయండి. కానీ మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయో ఒక్కసారి ధైర్యంగా బయట పెట్టగలరా? మీరు చేసినటువంటి పాపాలు ఎన్నంటే ఇందులో మీ జనసేన, మీ పొత్తులో ఉన్న పార్టీ కూడా అందులో భాగస్వామి అయింది. ఇందులో కూడా భాగస్వామి అయింది. సంతోషం. ఎందుకంటే పాపానికైనా పుణ్యానికైనా ఏదైనా సరే చత్వారో సమభాగిన అంటారు. ఏదైనా పుణ్యాన్ని పంచుకోవటానికి కూడా నలుగురుంటారు, పాపాన్ని పంచుకునేది కూడా కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకాః చత్వారో సమభాగినః పుణ్యాపుణ్యం. అందువల్ల పుణ్యం కానీ పాపం కానీ వాళ్ళు నలుగురు కూడా భాగం పంచుకుంటారు. అలాగే ఇక్కడుండే రాష్ట్ర బీజేపీ కూడా శుభ్రంగా మీరు చేసే పాపాల్లో భాగం పంచుకుంటుంది. ఒక్క రోజు కూడా నోరు విప్పి వాళ్ళు మాట్లాడరు. మీ ఎమ్మెల్యేలు అతి దారుణంగా ప్రవర్తిస్తుంటే ఆడపిల్లల మీద మరి ఎక్కడ ఒక్కసారన్నా మరి ఇదేం రాజ్యాంగం అయ్యా బాబు? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అపర మేధావి నీ కొడుకు స్టాన్ఫర్డ్ మేధావితనమంతా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పొందుపరిచి అందులో అమ్మాయిల మీద అత్యాచారాలు చేయండి, వీలైతే చంపేసేయండి, అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు నోరెత్తిన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పడేయండి, ఇదే సరైనటువంటి రాజ్యాంగం అని చెప్పి ఆయన రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మీరంతా కూడా మెచ్చుకుంటున్నారేమో అనిపిస్తా ఉంది చూస్తే. అంతే ఉంది, దాన్ని ఆమోదించినట్టే ఉంది. అందుకనే పోలీసులందరినీ కూడా ఎందుకు పనికి మాలిన వాళ్ళలాగా చేసి పక్కన పడేశారు, వాళ్ళని ఇంటికి కాపలాదారులాగా మార్చి పడేశారు మీరు పోలీస్ వ్యవస్థను కూడా. ఈ విధంగా ఇక్కడ మనం తీసుకుంటే ఎన్ని అంటే జనసేన రైల్వే కోడూరు ఇక అది చెప్పేదే లేదు, అది సీరియల్ గా నడుస్తూనే ఉంది ఆ శ్రీధర్ గురించి.